వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మీ కార్తిక్. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి శ్రీ వాత్సల్యవల్లి ఫౌండేషన్ ఉంది. ఈ వాత్సల్యవల్లి ఫౌండేషన్ నుండి ఎంతోమంది ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి ఏ విధమైనటువంటి ఫుడ్ ఇస్తారు, వాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నారు, వాళ్ళని ఏ విధంగా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు, ప్రస్తుతం మనం ఈ ఫౌండేషన్ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం శ్రీ వాత్సల్యవల్లి ఫౌండేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మనం వచ్చే వరకు ఇక్కడ ఈ ఫౌండేషన్ సంబంధించిన నర్సు కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏం పేరమ్మా మీ పేరు? నమస్తే సార్, నా పేరు అన్నపూర్ణ సార్. అంటే మేము వచ్చేసరికి ఇక్కడ మీరు వాళ్ళకి హెల్త్ చెకప్ చేస్తారు. అంటే నార్మల్గా మేము మీడియా తరపున మా ఛానల్ వస్తుందని మీరు వచ్చిరా, లేకపోతే రెగ్యులర్గా వస్తుంటారా? ఇక్కడ వస్తాను సార్, ఎవ్రీడే నేను వస్తాను. ఎవ్రీడే వస్తుంటారా? చాలా మంది పైన 2 రోజులకోసారి 3 రోజులకోసారి వస్తారు డాక్టర్ అంటున్నారు. డాక్టర్ నేను నర్సు సార్. నేను నర్సు. డాక్టర్ అయితే 2 days. నర్సు రెగ్యులర్గా వస్తారు, డాక్టర్ అయితే ఒక 2-3 daysకి వస్తారు. అవును సార్. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు వీళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తారు? 4 years నుంచి ఉంటున్నాను సార్ ఇక్కడ. 4 years. అంటే ప్రధానంగా అంటే కొంతమంది చాలా వరకు అంటారు వృద్ధులు అంటే చిన్నపిల్లలతో సమానం అని అంటారు. అంటే చిన్నపిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయో వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి? షుగరు, బీపీ సార్ వీళ్ళకి, ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ ప్లస్ బీపీలు చెక్ చేసుకుంటూ వీక్లీ వన్స్ డే బై డే షుగర్ నేను చెక్ చేస్తూ ఉంటాను. ఒకవేళ షుగర్ డౌన్ అయితే గ్లూకోజ్ పెట్టుకోవడం, వాళ్ళని చూసుకుంటూ ఉంటాను సార్. అంటే ఇందులో ఉండే వాళ్ళకి ఓల్డేజ్ వారికి ఏదైనా ఆరోగ్య పరిస్థితి వల్ల సీరియస్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్. ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అయిపోతుంది, ఒక్కొక్కసారి హై అవుతుంది. షుగర్ డౌన్ అయినప్పుడు గ్లూకోజ్ పెట్టుకొని, హై అయినప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అట్లా ఇచ్చుకుంటూ, అన్కాన్షియస్లో ఉంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకుంటాం. వాళ్ళ పిల్లలకి అట్లా ఇన్ఫార్మ్ చేసేసి. సో వీళ్ళకి మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు కదా, మీకు ఈ ఫౌండేషన్ నుంచి అమౌంట్ చెల్లిస్తారు, లేకపోతే మీరు ఈ ఓల్డేజ్ వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుంటారేమో? లేదు సార్, ఫౌండేషన్ నుంచి సార్. అంటే మీరు ఇక్కడ ఎవరిని హెల్త్ పరంగా ఎవరిని అడగరు కదా? నేనేం అడగను సార్, నాకు ఓల్డేజ్ హోమ్ నుంచే ఇస్తారు సర్వీస్. మీకు ఈ నర్సు ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 24 years సార్. 24 years. మరి ఇక్కడ ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. వీళ్ళని ఈ ఫౌండేషన్ యజమాని జయమాధురి మేడం వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫుడ్ ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారు, మరి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మంచిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఇట్లా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇందులోకి వచ్చి? ఏడాది వెళ్ళిపోయింది. మంచిగా చూసుకుంటురా? ఇందులో మంచిగానే చూసుకుంటుండ్రు. మీకు మంచి ఫుడ్ పెడుతురా? పెడుతుండ్రు. మీ మేడం వస్తురా జయమాధురి మేడం అప్పుడప్పుడు? వచ్చిపోతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా వచ్చి? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంటురా? ఎట్లుంది ఇక్కడ వాతావరణం? బాగుంది సార్. ఎట్లా చూసుకుంటుంది మీ జయమాధురి మేడం? బాగానే ఉంది మా. మీకు టైంకి మెడిసిన్స్ అవన్నీ అందిస్తున్నారా? ఇస్తున్నాడు. వీళ్ళు చెప్తున్నారు మంచి ఫుడ్ పెడుతున్నారు, ఈ యాజమాన్యం కూడా అందుబాటులో ఉంటున్నారు, ఫౌండేషన్ యాజమాన్యం కూడా అంటారు. మరి మరికొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరేం పేరమ్మా? అన్నపూర్ణ. అన్నపూర్ణ. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి? 10 నెలలు. 10 నెలలు అవుతుందా ఇక్కడికి వచ్చి? ఇక్కడ వాతావరణం ఎట్లుంది? బాగుంది. ఇట్లా మీ ఇంట్లో ఉన్నట్టుందా, లేకపోతే ఏదో తీసుకొచ్చి హాస్టల్ ఉన్నావు, లేకపోతే ఏదో ఆశ్రమాలు ఉన్నట్టు అనిపిస్తుందా? అదే మా ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇంట్లో వాతావరణం ఇక్కడ సేమ్ ఉంది కదా? సేమ్. ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని ఇక్కడ? బాగానే చూసుకుంటారు. మాకే కావాలంటే అడిగితే ఇస్తారు, చేస్తారు. మీకు ఇక్కడ ఫుడ్ అయితేంది, మెడిసిన్ అయితేంది, ఎటువంటి ఫుడ్ ఎటువంటి మెడిసిన్ ఇస్తున్నారు మీకు ఫౌండేషన్ ద్వారా? డాక్టర్ దీన్ని తెచ్చుకుంటాము, అవే వేసుకుంటాం. ఫుడ్ బాగానే ఉంది. అంటే డాక్టరు రెగ్యులర్గా వచ్చి చెకప్ అలాంటివి చేస్తున్నారా? రెగ్యులర్గా రారు కానీ అప్పుడప్పుడు వస్తారు. అంటే కనీసం ఒక 2-3 రోజులకు, వారానికి ఒక రోజు అయితే వచ్చి మీకు చెకప్ అయితే అందిస్తున్నారు కదా? చేస్తారు. ఈ 10 నెలల్లో మీకు ఇక్కడ దోస్తులు అయ్యారు ఎవరన్నా? ఇక్కడ ఉన్నవాళ్ళే దోస్తులు. ఇంకా ఎవరు బయటికి, నేనైతే నాకు ఆపరేషన్ అయింది, నేను బయటికి తిరగలేను. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం ఇక్కడ ఈ ఫౌండేషన్లో 3 floors ఉండడం జరిగింది. ఇందులో జెంట్స్ ఉన్నారు అండ్ లేడీస్ ఉన్నారు. అంటే అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్స్, వృద్ధులు, మగవారు ఉన్నారు, ఆడవారు ఉన్నారు. మరి మిగతా వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? బ్రహ్మరాంబ. బ్రహ్మరాంబ పేరు మంచిగా ఉంది నీ పేరు. ఎక్కడ నుండి వచ్చినావు?
అక్కడి నుంచి ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇందులో? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల దోస్తులు అయ్యారా ఇక్కడ ఎవరన్నా? దోస్తులు అయ్యారా 2 సంవత్సరాలు ఇక్కడ ఎవరన్నా? ఉన్నారు. మేము వచ్చేటప్పుడు ఏదో బుక్ చదువుతున్నావు, ఏంది ఆ బుక్ ఏంది? రత్నావళి. సూత్రరత్నావళి అంటే ఏముంటుంది ఆ బుక్లో? ఏముంటుంది? అన్ని స్తోత్రాలు ఉంటాయి అందరివి. ఒక్క 2 చెప్పవా మా కోసం? 2 చెప్పమ్మా మా కోసం. ఆంజనేయ మతి పాటలను, కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తర్మల వాసనం, భావయామి రఘునాథనందనం. ఆ బుక్కులు రోజు బుక్కులు చదువుకుంటూనే కూర్చుంటావా, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఏమైనా మాట్లాడతావా? ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నాకు చెవుడి బాగా ఉంది. 90% పోయింది, 10% ఉంది. ఎవరితో మాట్లాడితే నాకు అర్థం అవ్వదు, వాళ్ళు మాట్లాడితే నాకు అర్థం అవ్వదు. అందుకని అన్ని పుస్తకాలతో కాలక్షేపం చేస్తా. మళ్ళీ పుస్తకాలతోటే కాలం గడుపుతావు. అంటే ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉందిగా ఇందులో? మంచిగానే ఉంది. మీ మేడం వస్తుర్రా, జయమాదిరి మేడం అప్పుడప్పుడు? మేడం బాగానే ఉంటారు. అంటే మాకు మేడం ఏం చెప్తారంటే ఎప్పుడైనా కూడా మా ఫౌండేషన్ ద్వారా అంటే మాకు చెప్తుంటారు, కార్తీక్ ఒకసారి వచ్చి చూడమ్మా, మా ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవలు చేస్తున్నాం, ఎంతోమంది వృద్ధులు, మా అమ్మ లాంటి వాళ్ళు, మా బాపమ్మ లాంటి వాళ్ళు, మా అమ్మమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది మన ఫౌండేషన్లో ఉన్నారు, ఒకసారి వచ్చి చూడు బాగుంటుంది అంటారు. అంటే మేడం మంచిగా చూసుకుంటుంది కదా? మంచిగా చూసుకుంటారు. మీ పేరు ఏం పేరమ్మా? లక్ష్మీ అన్నపూర్ణ. మంచిగా ఉందా ఇక్కడ మీకు వాతావరణం? అంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటారు, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు. అంటే ఈ 3 సంవత్సరాల ముందు అయితే ఇంటి దగ్గర ఫ్యామిలీతోటి, పిల్లలతోటి, మనవలతోటి, మనవరాలతోటి గడుపుంటావు కదా? అంటే పెడతారు కదా, అప్పుడు మా వారు లేరు, ఒకదాన్ని ఉండేదాన్ని. తర్వాత మా పిల్లల్ని ఒప్పించుకొని, మా తమ్ముళ్ళని ఒప్పించుకొని ఇక్కడికి వచ్చేసాను. నీ అంతటి నువ్వే మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని అందరిని ఒప్పించుకొని మీ అంతటి మీరే వచ్చారు ఇక్కడ? ఇష్టం లేదు రావటం. మా తమ్ముడు పేచి పెట్టాడు నా దగ్గర ఉండు అని. వాళ్ళ పిల్లలు అటు అటు ఉంటారు, 3 పిల్లలు, వాళ్ళు కూడా బయటనే ఉంటారు. మేమిద్దరమే ఉన్నాం కదా, నువ్వు మరదలు నువ్వు కూడా ఉండమనని. పిల్లాడు మాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అయితే చిన్న అబ్బాయి పోయినాడు, 6 ఏళ్ళు అయింది, చనిపోయాడు అబ్బాయి. మీ చిన్న అబ్బాయి చనిపోయారా? ఓకే. అప్పటి నుంచి అతను బాగా టచ్ అనమాట నాకు. ఎటువైనా వెళ్ళాలన్నా చేయాలన్నా అతను లేనిదే నేను లేను, నేను లేకపోతే అతను లేదు. ఇక ఉండలేకపోయినా. ఎట్లా చనిపోయినమ్మా మీ బాబు? హార్ట్ ప్రాబ్లం. ఏంటంటే మేడంని పిలిపించుకొని మా ఇంటికి నేను వస్తానమ్మా, ఇట్లా ఉంటామని మా తమ్ముడు, మా అక్క, మేమందరం మాట్లాడుకొని, మా బావలు వాళ్ళు వచ్చి చూసుకోండి బాగుంటే ఉందిరుగాని అన్నారు. ఇక్కడికి వచ్చాం, అప్పటికి బెడ్ లేదు కదమ్మా అన్న. మీరు మీకు బాగుందా లేదా, బాల్కనీ ఉంది అంటే మా తమ్ముడు చెప్పాడు అనమాట, అక్క స్నానం చేసిన తర్వాత కొంచెం ఇట్లా ధ్యానం అది చేసుకుంటూ ఉంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని అంటే రావటం ఇదే చూపించారు. బాగుందన్నాం అంతే. వారం రోజులు తీసుకున్నాం టైము, మంచిగా చూసుకున్నాం, వచ్చాం, అయిపోయింది అంతే. రైట్. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు చెప్తున్నారు ఈ శ్రీ వత్సలేవల్లి ఫౌండేషన్ నుంచి అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అన్ని సక్రమంగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, చైర్మన్, ఈ ఫౌండేషన్ చైర్మన్ అయితేంది, ఫౌండర్ అయితేంది, జయమాధుర్ మేడం కూడా అందుబాటులో ఉంటున్నారు, అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అంటున్నారు. మరి ఆ చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఏం పేరమ్మా మీ పేరు? ధనలక్ష్మి. ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడికి? సూర్యాపేట నుంచి. సూర్యాపేట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు మీకు ఇక్కడ ఏ విధంగా ఉంది? ఏం లేదు, మాకు అక్కడ ఎట్లుందో ఇక్కడ అట్లనే ఉంది. కాకుంటే నడువుల నొప్పులు అక్కడ చేసేవాళ్ళు లేరని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు మీ నడువు నొప్పులకు అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ అందుతుందా? అసలు అయితే ఏం లేదు, అక్కడే ఆ ట్రీట్మెంట్ తోటే అయిపోయింది. కానీ ఏదైనా కింది కొంగకూడదు, చేయకూడదు అంటే ఆ విధంగానే నేను ఉంటున్నా. మేడం మాత్రం మమ్మల్ని ఒక ఫ్రెండ్స్ లాగానే మమ్మల్ని ప్రేమగా చూస్తుంది. మాకు ఏ లోటు, మిమ్మల్ని కూడా వారి కుటుంబంలాగా చూస్తుంది. అవునవును. మీకు ఇక్కడ ఫుడ్, ఈ బెడ్, ఈ వాతావరణం ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఫుడ్ బాగానే ఉంది, బెడ్ బాగానే ఉంది, రూమ్ బాగానే ఉంది. మాకు ఎలాంటి లోటు లేదు. మేము వాళ్ళైనా మేమైనా అంత ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. అంత బాగుందా? పుండు తగ్గిందా? కాలు తగ్గిందా? పర్వాలేదు. కాదు, మీతో ఎవరన్నా గొడవ పడుతున్నారా? ఎవరైనా గొడవలు పడుతున్నారా మీతో? అంతకుముందు దెబ్బలాడుతున్నారుగా, అప్పుడు తగ్గిపోయిందా? నేను ఇక్కడ కూర్చున్నా, మీరు కూర్చోండి, మీరు లేవద్దు, కూర్చోండి, నేను కూర్చొనే ఉన్నా, కూర్చోండి.
రైట్, ప్రస్తుతం మనం శ్రీ వత్సల్యవల్లి ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ జయమాధురి మేడం గారు మనతో ఉన్నారు. సరే, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ సార్. మేము రాగానే మీ ఫౌండేషన్ రాగానే 1, 2, 3 ఈ 3 ఫ్లోర్లో ఉన్నటువంటి ఓల్డేజ్ అంటే వృద్ధులతోటి జెంట్స్తో మాట్లాడాను, లేడీస్తో మాట్లాడాను. అంటే చాలామంది మాకు అనేక రకాలు అంటే అంత మంచిగా చెప్తున్నారు. మా మేడం మాకు అందుబాటులో ఉంటారు, మాకు ఫుడ్ అయితేంది, బెడ్ అయితేంది, అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని చెప్తున్నారు. సరే, ఆ విషయాలన్నీ మీతో చర్చిద్దాం. ఫస్ట్ మీది అంటే ఆంధ్రానా తెలంగాణ మేడం? మాది ఆంధ్ర అండి, గుంటూరు. వాస్తవానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం, ఒక్కొక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉంటుంది. మీరు అన్ని వదిలిపెట్టి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఫౌండేషన్ ద్వారా సేవలు అందించాలన్న ఆ గొప్ప సంకల్పం ఏ విధంగా వచ్చిందంటే ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి కూడా అందరికీ హెల్ప్ చేయడం అంటే ఇష్టం. నాకు చేతనైందంతా చేద్దామన్న ప్రయత్నంలో కోవిడ్ టైంలో అనుకోకుండా ఇది స్టార్ట్ చేసి 7 years అవుతుంది. కోవిడ్ టైం 19 ముందు జస్ట్ కోవిడ్ వచ్చే ముందు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ టైంలో నాకు చేతనైనంత మందికి హెల్ప్ చేశాను. అలాగే పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేకపోతారు. సో నేనేం బెస్ట్గా చేయగలను అనుకుంటే నేను అందరినీ ప్రేమగా చూడగలను, సర్వీస్ బాగా ఇవ్వగలను, వాళ్ళ అవసరాలు తీర్చగలను. గొప్ప ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఉంటారు, కొన్ని వేల ఆస్తులు, వందల ఆస్తులు, కోట్ల ఆస్తులు ఉన్నా కూడా కనీసం పక్కోనుకో లేకపోతే మన కన్య తల్లిదండ్రులకో బుక్కడు బువ్వ పెట్టాలన్నా కూడా, ఒక ముద్ద పెట్టాలన్నా కూడా వెనకడుగు చేసే పరిస్థితులు ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఒక 30 నుంచి 40 మందిని జమ చేసి వాళ్ళకు సేవలు అందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని? ఎందుకు అంటే అవసరం వాళ్ళకి. పెద్దవాళ్ళు ఎంతోమంది ఇంట్లో ఉన్నా కూడా నిరాదరణకు గురయ్యే పెద్దవాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేస్తే వాళ్ళకి నేను కూడా ఒక కూతురులాగానో ఒక మనవరాల్లాగానో సర్వీస్ చేస్తే వాళ్ళు కోల్పోయిన అభిమానం, ప్రేమ అవన్నీ ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. సో మెయిన్ కాన్సెప్ట్ అదే. వీలైనంత మందికి మనం ప్రేమనివ్వాలి. ఆ తిరిగి వచ్చే ప్రేమ దానికి విలువ కట్టలేనంత ప్రేమ ఉంటుంది. మనకి తిరిగి వచ్చే రిజల్ట్ దానికి వాళ్ళకి ఎదుటి వాళ్ళని మనం ప్రేమగా చూస్తేనో ఆదరణంగా చూస్తే మనకి తిరిగి భగవంతుడు బ్లెస్సింగ్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి వచ్చే ప్రేమ. ఇప్పుడు నాకు చిన్న హెల్త్ బాగాలేకపోయినా ఈ 30 మంది నా కోసం ప్రార్థన చేస్తారు, నేను బాగుండాలని కోరుకుంటారు, నా కోసం ఆరాటపడతారు. అది అందరికీ అంత తొందరగా దొరకదు. అది నాకు చాలా తృప్తినిస్తుంది. అది అంటే మీరు ప్రారంభించినప్పుడు ఈ ఫౌండేషను అప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశారు? ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు? స్టార్ట్ చేసినప్పుడు 0తో స్టార్ట్ చేశానండి. ఒక్కొక్కళ్ళు 2-3 monthsలో ఒక 5 members అయ్యేసరికి కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30-34 members దాకా ఉన్నారు. కానీ కోవిడ్ టైంలో ప్రపంచం అయితే దేశం అంతా అతలకల్లలో అల్లకల్లలో అయింది. మేము కూడా చాలా సఫర్ అయ్యాము అప్పుడు. ఆరోగ్య సమస్యలు అంటే కోవిడ్ టైంలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళకి సరైన ఆహారము వసతి కల్పిస్తే చాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కాదు, ఇంకొకరి తల్లిదండ్రుల బాధ్యత కూడా మనం తీసుకోవడం అన్నది కోవిడ్ నేర్పించింది. ఆ బాధ్యత తీసుకుంటే దానికోసం నిలబడాలి. కోవిడ్ టైంలో మా హోమ్లో ఉన్న వాళ్ళకి దగ్గర 8 మందికి దాకా వచ్చింది ఫస్ట్ వేవ్. తర్వాత సెకండ్ వేవ్లో అప్పుడు పిల్లలు కూడా ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పేరెంట్స్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు, ఎవరిని పట్టించుకునే పరిస్థితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు వాళ్ళని కూడా నేను ఎక్కడికి పంపించకుండా నాకు చేతనైనంత వరకు నేను కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాను, అయినా కూడా నా వల్ల అయినంత వరకు చేశాను. ఎవరిని పంపించకుండా ఆ ఎక్స్పీరియన్స్ తోటి 100 మందినైనా హ్యాండిల్ చేయగల ధైర్యం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇందులోకి ఈ ఫౌండేషన్కి వచ్చే వాళ్ళు వృద్ధుల్లో చాలామంది అంటే చాలా వరకు ఎటువంటి వారు ఉంటారు అంటే ఏజ్ మీద పడుతుంటే చాలామంది వృద్ధులకు కొంతమంది కళ్ళు కనిపించవు, కొంతమందికి చెవులు వినిపించవు, కొంతమంది మాట్లాడిన పరిస్థితులు ఉంటారు, అంటే మూగవాళ్ళు అయిపోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే ఇందులో వచ్చే వాళ్ళు ఎక్కువ ఎలాంటి వారు వస్తుంటారు? మా దగ్గర హైయెస్ట్ ఏజ్ 95 అండి. ఇప్పుడు 95 ఉన్నారా? 95 వాళ్ళు 6-7 members ఉన్నారు. అంతా 80+ ఆల్మోస్ట్ 80+. వీళ్ళు ఎలా అంటే కొంతమంది పిల్లలకి వాళ్ళ ఉద్యోగాల రీత్యా వీళ్ళకి టైం వెచ్చించలేకపోవడం, కొంతమంది పిల్లలు బయట దేశాల్లో ఉండడం, వీళ్ళకి సరైన టైం కల్పించలేకపోవడం ఒకటి, వాళ్ళ పిల్లల బాధ్యతల కోసం బయట దేశాలకు వెళ్ళడం వల్ల అనుకోనియండి, ఏదైనా వీళ్ళు ఇంట్లో
అంటే పిల్లలు చెడ్డవాళ్ళని నేను అనట్లా, కానీ వీళ్ళకి ఇప్పుడున్న కేటాయించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు వస్తారు. మెయిన్గా కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారు. అన్మ్యారీడ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళని చూడరు కదా, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నంత వరకు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ బాధ్యత తీసుకోవడానికి రెడీ అవ్వరు. అన్మ్యారీడ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, కొంతమంది ఫిట్స్ తోటి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్మ్యారీడ్ ఉండిపోతారు. అలాంటి వాళ్ళు వీళ్ళు 70-80 వచ్చేసరికి వీళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఏదో ఏమైనా కావాలంటే సపోర్ట్, మెడికల్ సపోర్ట్ ఏదైనా ఇస్తారేమో, కానీ ఇంట్లో ఉండి చూసేంత ఓపికలు కొంతమందికి ఉండవు. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేటోళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఏందో మీకు తెలుస్తుంది, వచ్చే ముందు వాళ్ళ చరిత్ర ఏందో కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళ బాధలు విని మీరు బాధపడేటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? వచ్చిన కొత్తల్లో కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారు. ఒక 1 month 2 months తర్వాత మా ట్రీట్మెంట్ చూశాక ఇప్పుడు ఇంటికి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు, పిల్లలు వచ్చినప్పుడు ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తారు కానీ మళ్ళీ వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది అంటే ఇంట్లో వాతావరణం కన్నా పెద్దవాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, టైం టు టైం ఫుడ్, మెడికేషను, ఇవన్నీ మన ఇంట్లో కన్నా ఇక్కడ బాగా జరుగుతాయి. ఇదైతే చెప్పగలను నేను. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో, ఫ్యామిలీతోటి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళతోటి కలిసిమెలిసి ఉన్న పరిస్థితులు ఉంటాయి ఇన్ని సంవత్సరాలు ఉంటాయి. సడన్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అయితేంది, వాళ్ళ మానసిక ప్రవర్తన అయితేంది, వాళ్ళ ఆలోచనలు అయితేంది ఏ విధంగా ఉంటాయి మేడం? అంటే మీరు గమనించినంత వరకు. కొన్ని రోజులు డిప్రెసివ్గా ఉంటారు. మేము ఫస్ట్ వాళ్ళు కొంచెం సెట్ అయ్యేదాకా వాళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ చూపిస్తాము. వాళ్ళతోటి కొంచెం పక్కన ఎవరైతే కలుపుగోలుగా ఉంటారో అలాంటి వాళ్ళని అటాచ్ చేయడము, మేము ఎక్కువ వెళ్ళి కూర్చొని మాట్లాడడం, వాళ్ళు కొంచెం వాళ్ళ బాధ మర్చిపోయేంత వరకు. ఎందుకంటే ఇంకో ఆప్షన్ ఉంటే వాళ్ళు ఇంట్లోనే ఉంచుకుంటారు, ఆప్షన్ లేకనే కదా మా దగ్గరకు వస్తారు. సో వాళ్ళని ఇంటిని మర్చిపోయే పరిస్థితులు కల్పించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము. లేదండి, నేను ఎంచుకున్న వృత్తి ఇది, దాని మీద నాకు విసుగొస్తే ఇంకా గౌరవం ఏముంటుంది? మేడం, ఫుడ్ విషయానికి సంబంధించి వాళ్ళని అడిగినాం, అయితే వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు, మీ మాటలో మీరు చెప్పండి. వాళ్ళకి 3 పూటలకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అందిస్తారు? బేసిక్గా వీళ్ళంతా అబౌవ్ 70 to 80 పైన ఉన్నవాళ్ళే, అందరూ 60sలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. వీళ్ళకి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందండి, నాన్ వెజిటేరియన్ ఇవ్వం మేము ఇక్కడ. వెజిటేరియన్లోనే అన్నీ కవర్ చేస్తాం, అన్ని కూరగాయలు. ఇంకోటి మార్నింగ్ 6:30. చాలా మంది నాన్ వెజ్ కూడా అడిగేటోళ్ళు కూడా ఉంటారు కదా. లేదు, వెజిటేరియన్, నా కాన్సెప్ట్ ఈస్ ప్యూర్ వెజిటేరియన్. సో దానికి ఇష్టమైన వాళ్ళనే నేను తీసుకుంటాను. ఇక్కడికి నాన్ వెజిటేరియన్ నేను ఎలా లేదు. 3 పూటలు ఏమేమి పెడతారు మేడం? 6:30కి కాఫీ ఆర్ టీ, ఎర్లీ మార్నింగ్ కాఫీ ఉంటుందండి, ఫిల్టర్ కాఫీ ఇస్తాం పొద్దున్నే. ఈ ఏజ్ వాళ్ళకు కాఫీ పెట్టవచ్చా? ఒకసారి తాగుతారు, ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు ఉన్నవాళ్ళు సరగా మానేయమంటే మానేయలేరు. సో కాఫీ ఇస్తాము 6:30 to 7 మధ్యలో. 8:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఒకరోజు ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఇలా మెనూ ప్రకారం ఉంటుందన్నమాట. రోజుకి ఒక టిఫిన్. అంటే నార్మల్ టిఫిన్ పెడతారా లేకపోతే రాగి అలాంటివి ఏమన్నా వెరైటీ టిఫిన్? అది నెక్స్ట్ టిఫిన్ అయిపోయాక రాగి సంకటి కానీ టీ కానీ వాళ్ళ చాయిస్ని బట్టి. తర్వాత 12:30 to 1 మధ్యలో ఒక పప్పు, కూర, ఒక పచ్చడి, ఒక రసమో, సాంబారో, మజ్జిగ చారు ఉండి పెరుగు ఉంటుంది. ఎవరిదన్నా ఎప్పుడైనా డోనర్స్, పుట్టినరోజులు, పెళ్లి రోజులు అది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఒక స్వీటు, హాట్ ఇలా ఏదైనా చేస్తాము. తర్వాత 4 o'clockకి కాఫీ ఆర్ టీ ఏది తాగితే అది, దాంతోపాటు స్నాక్స్ లాగా బిస్కెట్స్ లాంటివి, ఏదైనా మిక్చర్ లాంటిది అలాంటిది ఇస్తాం. ఈవినింగ్ 6కి అవైలబిలిటీని బట్టి సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఇస్తాం. రాత్రి 7:30కి వీళ్ళంతా పెద్దవాళ్ళు కదా, టిఫినే ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకు కొంచెం చపాతీలు అందరు నవ్వలేరు, అందుకని కొంచెం గోధుమ రవ్వ ఉప్మా, ఊతప్పం లాగా సాఫ్ట్గా ఉండే ఒకటి. గోధుమ పిండితో దోశలు పోస్తాం మేము, ఎందుకంటే చపాతీలు నమ్మలేరు కాబట్టి, డయాబెటిక్ వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అట్లా టిఫిన్ తింటారు. పడుకునే ముందు ఒక కప్పు పాలు ఇస్తాం. అంటే ఈ ఏజ్ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏమైనా ఆ డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారా? మ్యాక్సిమం ఎవరు లేరండి. ఇవాళ యూజువల్గా గారెలు వేస్తాం ఎవ్రీ సాటర్డే. హోటల్లో సైజ్ గారెలు మనం బయట 2 తింటే మనం చాలా అనుకుంటాం, మా వాళ్ళు ఇంకొకటి వేస్తారా అని అడుగుతారు. వాళ్ళ ఎపిటైట్, ఎందుకంటే 85-90 దాకా ఉన్నారంటే వాళ్ళ ఎపిటైట్ బాగుంది అని అర్థం. వాళ్ళు ఈ ఏజ్లో చేయగలిగేది మంచి ఫుడ్ తినడం తప్ప ఇంక వేరే వ్యాపకాలు ఏముంటాయి. సో వాళ్ళు అడిగినంత పెడతాము. తినలేని వాళ్ళు, తక్కువ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, మంచిగా తినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళ ఇష్టం. అంటే నేను ఇట్లా అడుగుతున్నాను, మీరేం తప్పుగా అనుకోకండి. అంటే బయట కొన్ని ఫౌండేషన్స్ అయితే, కొన్ని ఓల్డేజ్ హోమ్స్, పెయిడ్ ఆర్ నాన్ పెయిడ్ ఏమైనా కావచ్చు,
అంటే ఒక క్యాస్ట్కి సంబంధించి ఒక క్యాస్ట్ వారిని తీసుకుంటారు, ఇంకో క్యాస్ట్ వారిని తీసుకోరు. అలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమన్నా మీ ఫౌండేషన్లో ఉన్నాయి? ఇది ఓన్లీ కాన్సెప్ట్ ఈస్ ప్యూర్ వెజిటేరియన్ అండి. దానికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా రావచ్చు. అదొకటి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఈ రెండే క్యాస్ట్లు మాకు. ఓకే, ఓన్లీ వెజిటేరియన్. అంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా పిల్లలతో కూడా మేము కలిసి ఉంటే బాగుండు, మేము కొత్త బట్టలు వేసుకొని మేము కుటుంబంతో ప్రశాంతంగా ఉంటే బాగుండు అనే ఆలోచనలో మీరు ఎప్పుడైనా గమనించారా వాళ్ళు? అందుకే మొన్న యూజువల్గా ప్రతి పండక్కి నేను ఆల్మోస్ట్ వీళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకుంటాను. నేను కొనలేకపోతే కొంతమంది డోనర్స్ ముందుకు వస్తారు. వాళ్ళతోటి వీళ్ళందరికీ అందరి మొహంలో నవ్వు తీసుకొచ్చేది బట్టలు. ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందే తీసుకొచ్చి పండుగ వచ్చిందంటే బట్టలు పిండి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చేసరికి పండక్కి కొత్త చీర కట్టుకొని నాకు చూపించడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత మొన్న అలాగే వాళ్ళ పిల్లల్ని మిస్ అవుతారేమో అన్న ఆలోచన వచ్చి మొన్న ఉగాదికి ఏం చేశానంటే ఉన్న పెద్దవాళ్ళందరి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశాం మొన్న ఉగాది. ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే వీళ్ళని వాళ్ళు అంటే కొంతమంది ఫ్యామిలీ లేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఉన్న వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళ దగ్గరగా వాళ్ళ కోసం ఫ్రెండ్స్ చుట్టాలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు జాయిన్ చేస్తారు కదా మా దగ్గర. వాళ్ళందరినీ కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే వాళ్ళని పిలిస్తే అది నిజమైన పండగ కదా అన్న ఉద్దేశంతో నేను మొన్న ఉగాదికి అందరినీ పిలిచాను. యాక్చువల్గా పెట్టి కింద అరిటాకు భోజనాలు, పంచాంగ శ్రవణం, అట్లీస్ట్ ఒక పండగ వాతావరణం కల్పిస్తే వాళ్ళు మిస్ అయింది వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశం మాత్రమే అది. ఇప్పుడు ఈ ఏజ్ అన్నప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి మేడం. ఎక్కువ వీళ్ళకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి? యూజువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ బాత్రూమ్స్ దగ్గర పడిపోవడాలు ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి గ్రిప్ ఉండదు, జారి పడిపోతూ ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాము. మిగతావన్నీ అంటే రోజు నర్స్ వస్తారు, బీపీలు వైటల్స్ అన్నీ చెక్ చేస్తారు. చిన్నవి ఏదైనా ఉంది అంటే కనుక మేమే హ్యాండిల్ చేస్తాం. లేదు కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ అంటే మాకు ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఎయిడ్ కోసం పద్మా నర్సింగ్ హోమ్ అని దాంతో టైఅప్ ఉంది. ఇమీడియట్గా అంబులెన్స్లో అక్కడ తీసుకెళ్తాము. అక్కడికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందు నుంచే వాళ్ళకి చెప్తాము. ఈలోపు వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు అక్కడ చేయించుకుంటారా, బయట ఎక్కడైనా చేయించుకుంటారా, మా బాధ్యత అంతవరకు. అంటే ఇప్పుడు కొంతమంది వెంటిలేటర్ సహాయం కూడా కావాల్సి ఉంటుంది కొన్ని పరిస్థితులలో. అలాంటి వెంటిలేటర్ సదుపాయాలు ఏమైనా ఉన్నాయా మీ ఫౌండేషన్? ప్రస్తుతానికి లేదండి, కానీ ప్లాన్ చేస్తున్నాం మేము. ఒక రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఆ ఫెసిలిటీస్ కూడా మా వాళ్ళకి ఇవ్వాలి. ఆక్సిజన్ వరకు నేను ప్రొవైడ్ చేయగలను. ఇప్పుడు మినిమం వెంటిలేటర్ అంటే అది డాక్టర్స్ ఆధ్వర్యంలోనే జరగాలి. డాక్టర్స్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ సదుపాయం మిగతా అన్ని మెడికల్ అన్నీ ఉన్నాయి. అంటే నార్మల్ హెల్త్ ఇష్యూస్ కాకుండా కొంతమంది ఫిజియోథెరపీ దాంతో కూడా ఫిజియోథెరపీ కూడా మా దగ్గర ఉన్నారండి. వాళ్ళకి కావాలంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మేము. సో చివరి ప్రశ్న మేడం, అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తుంటారండి. సండేస్ వస్తే వాళ్ళు కొంతమందికి రారు, కొంతమందికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? రానప్పుడు అంటే పక్క ఒక దగ్గరికి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతుంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో నెలల తర్వాత. కానీ యువతలో ఎవరు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఫీలింగ్ వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తే కూడా వీళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయి అందరు కలిసి మాట్లాడేసుకుంటుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు అంతా మీరు పైన చూసే ఉంటారు. అందరూ ఒక దగ్గరే కూర్చొని టీవీ చూస్తుంటారు. వాళ్ళు వస్తే పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. వీళ్ళు పక్కన ఉంటారని వీళ్ళకి ఏదో ఫ్రూట్స్ తీసుకొని రావడాలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కోర్స్ ఎవరి వాళ్ళు వస్తే వాళ్ళకి సంతోషమే కదా. రాని వాళ్ళు కొంచెం ఉంటారు, కానీ అసలు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి వాళ్ళకి మనం ఆ లోటు తీర్చడం తప్ప మనం ఏం చేయలేము దానికి. అంటే చాలామంది అంటుంటారు మేడం, ఓల్డేజ్ అంటే వృద్ధులు అంటే చిన్నపిల్లలతో సమానం అంటారు. వీళ్ళు కూడా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తారు, కొట్టుకోవడాలు ఒకరి మీద కంప్లైంట్స్ చాడీలు చెప్తారా? ఎందుకు చెప్పరండి? నేను పైకి వెళ్ళాలంటే ఒక్కోసారి భయపడతాను. నేను టీవీ ఛానల్ నా ఛానల్ వాళ్ళు పెట్టలేదని, లేకపోతే బాత్రూంలో ఫ్లష్ చేయలేదని, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే చిన్నపిల్లలాగానే అన్ని కంప్లైంట్స్. నేను వెళ్తే కానీ నేను వెళ్ళి ఎవరికి తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేను. నాకు టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళు అలా కంప్లైంట్ చేస్తూ ఉంటే. ఎక్కువ సీరియల్ దగ్గర వస్తుంది. సీరియల్స్ ఆ ఛానల్ మా టీవీ దగ్గర, జీ టీవీ దగ్గర, ఈ టీవీ దగ్గర ఛానల్స్ వాళ్ళు మార్చారని వీళ్ళు మార్చారని ఇవే ప్రాబ్లమ్స్. ఈ మధ్య ఏమైందంటే ఒక ఛానల్ చూసే వాళ్ళంతా ఒకవైపు కూర్చుంటున్నారు, ఒక ఛానల్స్ ఇలా కూర్చొని వాళ్ళు డివైడ్ అయిపోయి గ్రూప్ డివైడ్ అయిపోయి ఎవరి ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తున్నారు. అట్లా
సో మీతో ఎలా ఉంటారు మేడం? అందరూ నన్ను మాత్రం వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే నన్ను యాక్సెప్ట్ చేసేసారండి. అది 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 నిజంగా నాకు బ్లెస్సింగ్ చెప్పాలంటే. నేను కనపడలేదు అనుకోండి, నేను ఈ మధ్య కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పైకి తిరగడానికి కొంచెం మూవ్ అయితే అందరు నా దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఎలా ఉంది ఏంటి అన్నీ అడిగి వెళ్తూ ఉంటారు. అంతా మీద ఒక ఇది మాదొక పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. అంతే అంతే. వాళ్ళకి ఏం కావాలి ఏంటి అన్నది వాళ్ళని ఎంత అడుగుతారో తెలియదు, కానీ వాళ్ళకి ఏం కావాలన్నది నాకు ఐడియా ఉంటుంది. నన్ను కూడా అంతే చనువుగా అడుగుతారు వాళ్ళు. మాకు ఇది కావాలి, ఈ ఫెసిలిటీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతారు వాళ్ళు. ఆ మాత్రం మాకు బాండ్ ఉంది వాళ్ళకి నాకు. మా సర్వీసెస్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము. పెద్దవాళ్ళకి ఇంకా మీరు అడిగారు కదా వెంటిలేటర్ ఇలాంటివన్నీ ఉంటే, ఇప్పుడు మా బాబా ఆధ్వర్యంలో కొంచెం రీహాబిలిటేషన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. పర్మిషన్స్ అన్నీ అప్లై చేశాము. సో ఇంకొంచెం అంటే ఫుల్లీ కమర్షియల్ కాకుండా మనం ఇంకొంచెం మందికి మధ్యతరగతి వాళ్ళకి సేవలు అందించడానికి, అలాగే బాబు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు నాతో పాటు సర్వీస్లో, తను కూడా హెల్ప్ ఉంటున్నాడు. సో ఎక్స్టెన్షన్ కోసం తను మెడికల్ లైసెన్స్ వెయిట్ చేస్తున్నాము. అది వెయిట్ చేస్తే ఇంకొకటి రీహాబిలిటేషన్ లాగా స్టార్ట్ చేస్తాము. ఓకే, అంటే రీహాబిలిటేషన్ ఇదంతే ఇంతో మీ బాబుకు మెడికల్ ఫీల్డ్ మీద అవగాహన ఉండాలి. ఏం చదువుతున్నారు మేడం మీ బాబు? బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు నాతో పాటు రోజు తను కూడా నాతో పాటు ఇక్కడ వస్తున్నాడు. అంటే మనుషుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సిచ్యుయేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. ఏదైనా కొంచెం నాకు ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను బ్యాక్ ఉంటాను, ఇంక తర్వాత అంతా బాబే చూసుకుంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో మీరు రాలేని పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. తనే వస్తున్నాడు ఇప్పుడు. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల తనే ఎక్కువ వస్తున్నాడు ఇప్పుడు. అంటే మీ ఏజ్కి మీ బాబు ఏజ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే మీ ఆలోచనలకి ఆయన ఆలోచనలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే మీరు ఓల్డేజ్ వాళ్ళని చూడగానే మా అమ్మనో లేకపోతే మా చిన్నమ్మనో అనుకొని చూస్తారు. కానీ కొంతమందికి ఏమంటారు మేడం, ఒక ఎంగేజ్ మీద ఉన్నప్పుడు ముసలి వాళ్ళను చీదరించుకోవడం, వీళ్ళతో నాకేం పని అనేది చీదరించుకునే ప్రయత్నాలు కొంతమంది యువత చేస్తున్నారు. మీ బాబు లేదు, వాడు చక్కగా ఇప్పుడు కృష్ణమూర్తి అంకుల్ తోటి, వాళ్ళ తాతగారు వాళ్ళతో అందరితో కబుర్లు చెప్తాడు, వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారో మా అబ్బాయిని కూడా యాక్సెప్ట్ చేసేసారు అందరూ. సో బాబుతో కూడా బాగుంటారు అందరూ. నెమ్మదిగా ఈ యంగ్ జనరేషన్ కదా, అలవాటు అవుతున్నాడు నెమ్మదిగా. సో డీల్ చేయడం రావాలి కదా ఫస్ట్. చూశారు కదా, ఇది నాటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.